నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేటీఆర్ల దిష్టిబొమ్మలను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆధ్వర్యంలో దగ్ధం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా టీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు ఆదేశాలతో దళిత బిడ్డ తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై శాసనసభలో గవర్నర్ తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, కేటీఆర్లు స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను దగ్ధం చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టామని అన్నారు. వెంటనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని స్పీకర్కు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులు క్షమాపణ చెప్పండి, మీ మాటలు వెనక్కి తీసుకోండి అంటే అహంకారపూర్త ధోరణితో క్షమాపణ చెప్పకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ టీఆర్ఎస్ సభ్యులందరూ కూడా, అలాగే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సభ మీ సొంతం కాదు మా అందరికీ అని చెప్పేసి మాట్లాడడం, ఇవన్నింటిని కూడా మీ భాషలను వెనక్కి తీసుకోలేదు. ఇంకా అంటే వాళ్ళకు అధికారంలో లేకపోయినా కూడా ఒక పద్ధతి అనేది లేకుండా ప్రవర్తిస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ్యులు సంపత్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్పీకర్ విషయంలో పద్ధతిగా ప్రవర్తించలేదు అని చెప్పేసి వాళ్ళ సభ్యత్వాలని రద్దు చేసిండ్రు. అలాగే బీజేపీ ఎమ్మెల్యేల మీద కూడా వేటేసిండ్రు. మరి ఈ రోజు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు స్పీకర్తో మాట్లాడిన విధానం సరిగ్గా లేదు, మీకు వాక్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పండి అంటే వినకుండా ధర్నాలో కూర్చున్నారు. మరి వీళ్ళ పద్ధతి సరిగ్గా లేదు అని చెప్పేసి స్పీకర్ గారు వాళ్ళను ఈ అసెంబ్లీ సెషన్స్ వరకు ఈ బడ్జెట్ సమావేశాలలో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. అంతకుముందు గతంలో వాళ్ళు చేసింది ఒకటైతే ఇవాళ వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం జరగాలి అని అనుకుంటున్నారు. వాళ్ళ నియంత్రిత ధోరణికి ప్రజలే తగిన బుద్ధి చెప్పిండ్రు, వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలు కూడా సరిగ్గా నిర్వర్తించలేదు, కేవలం తూటు అంతరంగా సమావేశాలు నిర్వర్తించిండ్రు, ఒక నియంత్రిత అహంకార ధోరణిని ప్రదర్శించిండ్రు. ఇవాళ మన రాష్ట్రంలో ప్రజాపాలన స్టార్ట్ అయింది. ప్రజలందరూ సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంటే ఓర్వలేకుండా ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నారు. దానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ టీసీసీ ఆదేశాల అనుసారం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తుంది. ఈరోజు కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతున్న సందర్భంగా మన స్పీకర్ గారి గడ్డం ప్రసాద్ గారి పైన, దళిత స్పీకర్ అటువంటి గడ్డం ప్రసాద్ గారి పైన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి అయినటువంటి బీఆర్ఎస్ నాయకుడు జగదీష్ రెడ్డి గారు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ నీ సొంతం కాదు, ఈ అసెంబ్లీకి నువ్వే ఓనరు కాదన్నట్టుగా నీచంగా కిరాతకంగా బెదిరిస్తూ మాట్లాడడం జరిగింది. దానిని నిరసిస్తూ ఈరోజు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి నాయకత్వంలో, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ గారి నాయకత్వంలో ఈరోజు మంచిర్యాలలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి కేటీఆర్ గారు, జగదీష్ రెడ్డి గారు దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఒక్కటే గుర్తుంచుకోవాలి, టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్, మిమ్మల్ని ప్రజలు చీకొట్టి మిమ్మల్ని కేవలం
ప్రతిపక్ష హోదాకే దాన్ని అంకితం చేసిర్రు. మీరు ప్రతిపక్ష హోదా నిలబెట్టుకుంటే గౌరవంగా సభా సాంప్రదాయాలను పాటిస్తూ గౌరవ మర్యాదలను పాటిస్తూ సభను స్పీకర్ గారిని గౌరవిస్తూ ఉంటేనే మీరు కనీసం ఆ ప్రతిపక్ష హోదా అయినా మిగులుతుంది. మీరు పరిపాలనకు పనికిరారు. కేవలం మీరు తాగడానికి తినడానికి ఏదో మన ఫామ్ హౌస్లో కూర్చొని ఎంజాయ్ చేయడానికే పనిచేస్తారని మీ ముఖ్యమంత్రి అని చెప్పి పంపించడం జరిగింది. మీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీకి ఏ రోజు కూడా రాలేదు. మొన్న ఒక్కరోజే అసెంబ్లీకి వచ్చి ఈరోజు దళితులను అవమానపరిచే విధంగా ఈరోజు మీ చేత మాట్లాడించడం జరిగింది. మీ ముఖ్యమంత్రి మీ మాజీ ముఖ్యమంత్రి మీకు ఏం నేర్పిండు? మీ కేటీఆర్ గారికి ఏం నేర్పిండు? మీ టీఆర్ఎస్ పార్టీకి మీ అధ్యక్షుడు ఏం నేర్పిండు? ఇదేనా మీ సాంప్రదాయం, ఈ సంస్కృతి అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కాగా లక్షడిపేట ఊత్కూర్ చౌరస్తా జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల స్పీకర్ ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డిల దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు నోటికి వచ్చినట్లు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు అని అన్నారు. నేరేళ్లలో జరిగినటువంటి సంఘటనను అక్కడ వారిని దళితులను పరామర్శించడానికి వస్తే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ అహంకార ధోరణి నియంత పోకడతోని ఆ రోజు కూడా అవమానపరిచే విధంగా దళిత బిడ్డకు అన్యాయం జరిగింది. కాబట్టి బిడ్డ కేసీఆర్, బిడ్డ బీఆర్ఎస్ నాయకులారా, మీరు చేస్తున్నటువంటి కుట్రలు, మీరు చేస్తున్నటువంటి ఈ అవహేళన చేసేటువంటి పదాలు మానుకోకపోతే ప్రజలు ఇప్పటికే బుద్ధి చెప్పిర్రు. ఇప్పుడు రానున్న కాలంలో కూడా మీరు ఈంత పుట్టగదులు లేకుండా పాతాళలోకం తొక్కే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా గుర్తుంచుకొని ప్రజాపాలన జరుగుతుంది. ప్రజల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా నియోజకవర్గంలోని మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడ అభివృద్ధి పథం వైపు ఉరుకలేస్తుంటే మీరు దాన్ని చూడలేక, మీరు ఓర్చుకోలేక ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందో మాకు రానున్న కాలంలో మాకు కనీసం మాకు స్థాయికి తగ్గట్టు కూడా ఓట్లు రావన్న ఆలోచనతో మీరు చేస్తున్నటువంటి కుట్రలు ఏదైతే ఈ అలా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ దాన కార్యక్రమానికి వచ్చేసిన ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బీద బడుగు వర్గాలకు ఎంత చేతనిస్తుంది ప్రజలు చూస్తున్నారు. మరి అలాంటి ప్రభుత్వం మీద, అలాంటి స్పీకర్ మీద ఈరోజు జగదీష్ రెడ్డి కేటీఆర్ గారు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిర్రో వారు బేషరతుగా క్షమాపణ కోరాలి. లేకపోతే ప్రజా కోర్టులో వారికి శిక్ష తప్పదు. ఎందుకంటే వారి సభ్యత్వానికి రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీతోని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే మీకు ఏ గల్లీలో కూడా, ఏ వాడాలో కూడా తిరగనివ్వమని హెచ్చరిస్తూ చేస్తున్నారు. ఈ మూర్ఖులు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారు. మరి దళిత బిడ్డ అనేటువంటి మా జగదీష్ గారిని అవమానపరిచినందుకు మరొకసారి కబాదార్ బిడ్డ మరి మా నాయకుల జోలికి వస్తే మా కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోవని సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మనమంతా ఏకతాటి మీద ఉండి మరి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావుకి అండగా ఉండి మరి రోజు వేల కోట్ల రూపాయల నుంచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న మన శాసనసభ్యుల గారికి అండగా ఉండి మరి వారి అడుగుదలను నడుస్తూ ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలో అందరూ పాలు పంచుకోవాలని ఇక్కడికి వచ్చిన శ్రేణులందరికీ పిలుపునిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు చెప్తూ అసెంబ్లీలో దళిత స్పీకర్ను అవమానించి అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుండి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని కాసిపేట మండల కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మాజీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాజమౌళి, మాజీ జెడ్పీటీసీ రౌతు సత్తయ్య మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో నిరంకుశ పాలనను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అప్లపాలు చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ పేదల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గోలేటి స్వామి, జనార్దన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఉత్తూరి సత్తయ్య, మాజీ సర్పంచ్ బుక్య రవి, అజ్మీరా తిరుపతి, కాసాడి శ్రీనివాస్, మాడావి వెంకటేష్, తోడేటి కృష్ణ, అక్కిపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చేయడం చాలా బాధాకరమైన విషయం, శోచనీయం. అతని వెంటనే శాశ్వతంగా అసెంబ్లీ నుంచి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా కాసిపేట మండల పార్టీ నాయకులు అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కేసీఆర్ కూడా
10 సంవత్సరాల పరిపాలనలో అప్పుడప్పాలు చేసి రాష్ట్రాన్ని కష్టపట్టించిన ముఖ్య ఘనత అతనికి దక్కింది. కాబట్టి అతని కాగా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్, కేటీఆర్ మరియు జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్పీకర్ పట్ల ఏకవచనంతో మాట్లాడుతూ సభా మర్యాదలను కాలరాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటికి మొన్న యువతకు 50,000 ఉద్యోగాలు కూడా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఘనత అని చెప్పుకోవడం జరుగుతుంది. మీరు చేసినటువంటి పని ఎట్లా ఉన్నదయా? మీరు ఒకటి ఆలోచించండి. మొన్నటికి మొన్న మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లెక్క పెట్టుకొని మహిళలకు ఉచిత బస్సు అనేది, అదేవిధంగా ఇంటింటికి 200 యూనిట్లు కరెంటు అనేది, రుణమాఫీలు అనేది నిన్న జరిగినటువంటి అసెంబ్లీ లోపల మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు రైతు రుణమాఫీ గురించి. మీ ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉన్నదో కేటీఆర్ గారు మీ సిరిసిల్ల లోపల మీరు ఇచ్చినటువంటి మీ 10 సంవత్సరాల పాలన లోపల దానికి రెట్టింపు రుణమాఫీ చేసింది మా కాంగ్రెస్ పార్టీ అని మొన్న చెప్పడం జరిగింది. అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి గారు మీ నియోజకవర్గంలో మీ ఏదైతే బాపు అనుకుంటా ఉన్నారో బాపు గారి నియోజకవర్గంలో కూడా గజ్వేల్లో కూడా దానికి రెట్టింపు ఇచ్చినటువంటి ఘనత మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే దళితులకు మీరు చూపేటటువంటి వివక్షత ఇదా? ఇప్పటికైనా మీ తీరుని, మీ వైఖరిని మార్చుకోవాలని తీవ్రంగా ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ తరఫున, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి కాగా దళితుల పట్ల, దళిత నాయకుల పట్ల బీఆర్ఎస్ వైఖరిని ఖండిస్తూ మందమరి పట్టణంలో ఎమ్మెల్యేలు కేటీఆర్, జగదీష్ రెడ్డి దిష్టిబొమ్మలను దానం చేశారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి నయీం మాట్లాడుతూ స్పీకర్ ప్రసాద్ కుమార్ పై ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఏకవచనంతో మాట్లాడి సభా మర్యాదను మంటగలిపారని అన్నారు. స్పీకర్కు వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో శివచంద్ర జక్కడి అన్న ఆదేశానుసారం చెన్నూరు నియోజకవర్గంలో మన గడ్డం ప్రసాద్ స్పీకర్ గారిపై జగదీష్ రెడ్డి మరియు కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు నిరసనగా ఈరోజు మందమారి పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి యువజన కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. దళిత నాయకులపై ఇంత ఆకర్షతో ఈరోజు కేటీఆర్ రావు కానీ యువకులకు చెందిన నాయకుడు మరి జగదీష్ రెడ్డి గారు ఇలాంటి దళితులపై అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇకపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ద్వారానే మీకు ప్రజలు బుద్ధి చెప్పి మళ్ళీ ఇలాంటి చేస్తే మేము పుట్టగతులు ఉండే ఈ నియోజకవర్గం నుంచి కాదు, జిల్లా నుంచి కాదు, రాష్ట్రం నుంచి వెళ్ళి వచ్చి మీ ఇంటి కూడా మీ దృష్టి బొమ్మలు తయారు చేస్తాం. దీని ద్వారా కేటీఆర్ ఖబర్దార్ నోరు మాట్లాడాలి. మరి నువ్వు అనుచిత వాక్యాలు చేసిన మా దళితులపై వెంటనే క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాం. ఈ నినాదాలు ఖండించడం కాదు, జిల్లా స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు మేము ఇటువంటి నిరసనలు చేపడతాం. ఇక్కడ మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుతాం. తెలుగు రాష్ట్రం కోసం పోరాడి అమరుడైన పొట్టి శ్రీరాములు ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు నల్మస్ కాంతయ్య పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను పురస్కరించుకొని లక్షపేట పట్టణంలోని గాంధీ చౌక్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు పేరున్న యూనివర్సిటీని మార్చకుండా ఆర్యవైశ్యులంతా రాష్ట్ర వ్యాప్తంగా ఏకం కావాలని ఉద్యమం చేపట్టాలని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. పొట్టి శ్రీరాములు పేరు పెట్టిన యూనివర్సిటీని ఎట్టి పరిస్థితుల్లో మార్పు కాకుండా ప్రభుత్వం దృష్టికి తెలంగాణ రాష్ట్ర జిల్లాలోని అందరూ ఆర్యవైశ్యులు ఏకమై ఉద్యమం చేపట్టాలని ఆయన కోరారు. అమర నిరాహార దీక్ష చేసి మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సాధించిన వ్యక్తి అయినా, అదేవిధంగా ఈనాడు తెలంగాణ కూడా ఈ విధంగా ఉన్నదంటే తెలంగాణ సపరేట్ అయిన కాడ నుంచి మనం కూడా చాలా మటుకు లాభపడేటువంటి సందర్భాలు. ఆనాడు ఏదైతే పొట్టి శ్రీరాములు అనేది ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాలే. ఆనాడు వారి వృత్తిని చూసి వారి అందుబాటులో అందరం నడవాలని వైద్యులు అందరికీ చెప్పుకుంటూ ఈ కార్యక్రమంలో మన విశ్వవిద్యాలయం పేరుని మార్చాలనుకుంటున్నారు. మనం ఏంటో చూపించి వాళ్ళు మార్చకుండా మనం పోరాడి మనం గెలుస్తామని మనం అనుకుంటున్నాము. ఖచ్చితంగా మనం గెలిచి
దాని పేరుని మార్చకుండా మనం ఖచ్చితంగా మన వంతు ప్రయత్నాన్ని మనం చేద్దాము. ఆంధ్రప్రదేశ్ అవతర దినోత్సవం చేసి పొట్టు శ్రీరాముడి విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎప్పటి నుంచో తెలంగాణ స్టేట్ నుంచి కానివ్వండి, ప్రతి జిల్లా నుంచి కానివ్వండి, ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి ముక్తయుక్తాన్ని ఖండించాలని చెప్పి నేను కోరుతున్నాను. దీన్ని మనందరం ఒకరు, ఎందుకంటే తన ఒక్కడే మద్రాసులో ఉండి ఇక్కడికి వచ్చి అమరనాథ చేసి మనకు తెలుగు మాట్లాడు అందరూ ఒక్కటే తెలియజేశాడు. ఈ ఒక్కరైనా స్టార్ట్ చేసి అందరూ కూడా ఎవరైతే మనం ఇప్పుడు ఈరోజు ఈ పదవికి ఒకవేళ దాని మీద మనం కొట్లాడుకుంటే మనం ఈ పదవికి న్యాయం చేసి నస్పూర్లోని ఫ్లడ్ కాలనీలో ముత్యాల పోషమ్మ తల్లి కొలుపును ఘనంగా నిర్వహించారు. నస్పూర్లోని ఫ్లడ్ కాలనీలో ముత్యాల పోషమ్మ తల్లి కొలుపును ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా కొలుపు నిర్వహించారు. ఆదివారం ముగింపు కొలుపు సందర్భంగా అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డప్పు చప్పుట్ల మధ్య చివరి రోజు గావు పట్టే కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి వెంటనే ఆయనకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇంత కాదు, ఎల్ఆర్ఎస్ మీద ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి? నువ్వు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మేము ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చి ఇల్లీగల్ ప్లాట్స్ను రెగ్యులరైజ్ చేసే ప్రయత్నం చేస్తే వీళ్ళు కేసీఆర్ గారు పేద ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నాడు అని మాట్లాడిండు. బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారు ఒకరిని మించి ఒకరు కేసీఆర్ గారిని తిట్టారు, బీఆర్ఎస్ పార్టీని తిట్టారు. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆనాడు ఉచితంగా చేయాలి ఎల్ఆర్ఎస్ అన్నారు, కానీ ఈరోజు మీరు ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే 31వ తారీఖు డెడ్ లైన్ అని పేద ప్రజల మెడ మీద కత్తి పెట్టి ఈ డబ్బులు లేని కష్టకాలంలో ఆర్థిక మాంద్యంలో ఇవాళ ప్రజలను డబ్బులు కట్టాలని ఎల్ఆర్ఎస్ పేరిట తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీలుస్తున్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. నీకు నిజాయితీ ఉంటే, నీతి ఉంటే, నువ్వు మాట్లాడే మాటలో నిజం ఉంటే, మనిషివైతే నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయి. లేదంటే ఆనాడు రాజకీయం కోసం మాట్లాడినాం, మేము ఇలా పేదల రక్త మాంసాలు పీలుస్తామని చెప్పి చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తాను. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.